Hi friends, welcome to my channel Art of Day Trading. Smart money concept first part lo fair value gap gurinchi manam telusukunnamu. Fair value gap is nothing but any three consecutive candles ni observe cheste first candle top ki, third candle bottom ki, in uptrend lo aithe first candle top ki, third candle bottom ki edaithe gap create avutundo, imbalance create avutundo aa gap ni fair value gap antaru. At the same time bearish trend lo aithe first candle bottom ki, third candle top ki edaithe gap anedi create avutundo aa gap ni fair value gap అని అంటారు అనేది మనం ఫస్ట్ పార్ట్ లో తెలుసుకున్నాము. నౌ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటంటే ఏదైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అవ్వడానికి రీజన్ అయిన 3 క్యాండిల్స్లో ఫస్ట్ క్యాండిల్ని ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అవ్వడానికి రీజన్ అయిన 3 క్యాండిల్స్లో ఫస్ట్ క్యాండిల్ని ఆర్డర్ బ్లాక్ అని అంటారు. ఇది అప్ ట్రెండ్లో మనం నోటీస్ చేస్తే దాన్ని బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ అని చెప్పేసి అంటారు. ఎట్ ద సేమ్ టైం మనం డౌన్ ట్రెండ్లో డ్రా చేస్తే బేరిష్ ట్రెండ్లో డ్రా చేస్తే దీన్ని బేరిష్ ఆర్డర్ బ్లాక్ అని అంటారు. సో ఆర్డర్ బ్లాక్స్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ జోన్స్. ఆర్డర్ బ్లాక్స్ ఆర్ నథింగ్ బట్ బయింగ్ జోన్. బుల్లిష్ ట్రెండ్లో ఉంటే మాత్రం బయింగ్ జోన్గా, ఎట్ ద సేమ్ టైం బేరిష్ ట్రెండ్లో ఉంటే సెల్లింగ్ జోన్గా కన్సిడర్ చేస్తారు. ఒకసారి మనం చార్ట్లో ఆర్డర్ బ్లాక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాము. ఇఫ్ వీ అబ్జర్వ్ హియర్, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ 1, 2, 3 ఈ 3 క్యాండిల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, లెట్ మీ జూమ్ ఇట్. ఈ 3 క్యాండిల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ని ఆర్డర్ బ్లాక్ అని అంటారు. ఈ ఫస్ట్ క్యాండిల్ని ఆర్డర్ బ్లాక్ అని అంటారు. ఎందుకంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచే ఫామ్ అయింది కాబట్టి దీన్ని బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ అంటారు. వన్స్ అగైన్ ఈ రెడ్ క్యాండిల్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఆర్డర్ బ్లాక్ అంటారు, బుల్లిష్ ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ప్రీవియస్ క్యాండిల్ లో వరకు ఉంది కాబట్టి ది ఎంటైర్ లోని కన్సిడర్ చేయాలి. దీన్ని బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ అంటారు. ఇఫ్ వి అబ్జర్వ్ హియర్, ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ నుంచి అయితే కంటిన్యూస్ 3 క్యాండిల్స్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది వచ్చింది. కలర్తో సంబంధం ఏముండదండి. ఎనీ 3 క్యాండిల్స్లో ఫస్ట్ క్యాండిల్ నుంచి ఫస్ట్ క్యాండిల్ టాప్కి అండ్ థర్డ్ క్యాండిల్ బాటమ్కి ఏదైతే ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందో ఆ ఇంబ్యాలెన్స్ని ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటారు. ఆ ఫస్ట్ క్యాండిల్ని ఆర్డర్ బ్లాక్ అని అంటారు. దిస్ ఈస్ ద ఆర్డర్ బ్లాక్ ఎగ్జాంపుల్స్ ఫర్ బుల్లిష్ ట్రెండ్. అండ్ దెన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈస్ ద ఆర్డర్ బ్లాక్ ఫర్ బేరిష్ ఆర్డర్ బ్లాక్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ బేరిష్ ఆర్డర్ బ్లాక్. సో ఈ రెడ్ క్యాండిల్ తర్వాత కంటిన్యూస్ 2 క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తే, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ క్యాండిల్స్ లాగా 3 క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తే దెర్ ఈస్ ఎ గ్యాప్. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఉంది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది స్టార్ట్ అయిన ఫస్ట్ క్యాండిల్ని బేరిష్ ఆర్డర్ బ్లాక్ అంటారు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ అండ్ బేరిష్ ఆర్డర్ బ్లాక్. రిమెంబర్ అండి, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ ఆర్డర్ బ్లాక్, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఇన్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్. నౌ ద నెక్స్ట్ సెగ్మెంట్ ఈజ్ ఆర్డర్ ఫ్లో. ఏ లెవెల్ దగ్గర నుంచి అయితే మనకు ఆర్డర్ బ్లాక్ డ్రా చేసామో ఆ లెవెల్కి ప్రీవియస్ స్వింగ్ హై నుంచి ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ యొక్క బాటమ్ వరకు ఈ ఎంటైర్ జోన్ని ఆర్డర్ ఫ్లో అంటారు. ఆర్డర్ ఫ్లో. వై ఆర్డర్ ఫ్లో అంటే ఈ లెవెల్ దగ్గర ఈ ఎంటైర్ జోన్లో ఆర్డర్స్ అనేవి, బల్క్ ఆర్డర్స్ అనేవి ప్లేస్ అవ్వడం వల్ల ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అయింది. ఆఫ్టర్ దట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఫామ్ అయింది. సో ఈ ఎంటైర్ జోన్ ఇస్ ఆర్డర్స్ని అక్యుములేట్ చేసిన జోన్ అన్నట్టు. సో దాన్ని ఆర్డర్ ఫ్లో అంటారు. ఎట్ ద సేమ్ టైం బేరిష్ ట్రెండ్లో ప్రీవియస్ స్వింగ్ హై నుంచి డ్రా చేసుకోవాలి. ప్రీవియస్ స్వింగ్ హై నుంచి ఏదైతే ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్ టాప్ వరకు డ్రా చేసుకోవాలి. ఈ ఎంటైర్ జోన్ని ఆర్డర్ ఫ్లో అంటారు. ఆర్డర్ ఫ్లో అంటారు. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్డర్ బ్లాక్ అండ్ ఆర్డర్ ఫ్లో. లెట్ మీ షో యూ ఇన్ చార్ట్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గ్రీన్ క్యాండిల్ని ఆర్డర్ బ్లాక్ అంటారు. ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క ప్రీవియస్ స్వింగ్ హైని కన్సిడర్ చేసి ఈ ఎంటైర్ జోన్ని ఆర్డర్ ఫ్లో అంటారు. ఆర్డర్ ఫ్లో. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఈ గ్రీన్ క్యాండిల్ని ఆర్డర్ బ్లాక్ అంటారు. దీని ప్రీవియస్ స్వింగ్ హై వరకు జోన్ని డ్రా చేస్తే ఈ ఎంటైర్ జోన్ని ఆర్డర్ ఫ్లో అంటారు.
Here also you can see another order block. This is the order block, and the previous swing high వరకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తే this is also order flow. So this is the order flow example అండి. ఓకే, ఈ బేరిష్ ట్రెండ్ని అబ్జర్వ్ చేస్తే ఈ 1 2 3 ఈ 3 క్యాండిల్స్కి ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో ఇక్కడ మధ్యలో దిస్ ఇస్ ద ఫేర్ వాల్యూ గ్యాప్, దిస్ క్యాండిల్ ఈజ్ ద ఆర్డర్ బ్లాక్. సో ఈ ఆర్డర్ బ్లాక్కి ప్రీవియస్ స్వింగ్ లో, బికాజ్ మనం బేరిష్ ఆర్డర్ బ్లాక్ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ది ఎంటైర్ జోన్ని ఆర్డర్ ఫ్లో అంటారు, ఆర్డర్ ఫ్లో. Hope you understand the difference between fair value gap, order block and order flow. These are the very important segments in smart money concept. Dini tarvata very important topic is structure mapping. Structure mapping is a very important topic. నేను ఒక బేసిక్ స్ట్రక్చర్ మీద, బేసిక్ ఎగ్జాంపుల్ మీద నేను స్ట్రక్చర్ మ్యాపింగ్లో ఉన్న సెగ్మెంట్స్కి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఐ విల్ ప్రిపేర్ అ డీటెయిల్ వీడియో అబౌట్ స్ట్రక్చర్ మ్యాపింగ్. జనరల్గా మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్కి కానీ డౌన్ సైడ్కి కానీ మూవ్ అవుతుంది. బట్ ట్రెడిషనల్గా ట్రేడ్ చేసే వాళ్ళు మార్కెట్ ఇలా హయ్యర్ హై హయ్యర్ లో ఫార్మేషన్లో ఇలా పైకి వెళ్తుంది, అండ్ లోవర్ హై ఫార్మేషన్లో ఇలా వెళ్తుంది అని చెప్పి అనుకుంటారు. బట్ ఈ విధంగా ఇది కంప్లీట్లీ బుకిష్ నాలెడ్జ్, టెక్స్ట్ బుక్ నాలెడ్జ్. ఈ విధంగా మనకు చార్ట్లో అయితే ఎక్కడ కనబడదండి. సో చార్ట్లో మనకు ఈ విధంగా కనబడుతుంది, ఇక్కడ నేను డ్రా చేసిన విధంగా కనబడుతుంది. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సిన సెగ్మెంట్స్ ఏంటంటే, మార్కెట్ ఒక లో దగ్గర నుంచి ఒక స్వింగ్ హై క్రియేట్ చేసి ఒక చిన్న కరెక్షన్ తీసుకొని మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హై బ్రేక్ చేయడాన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. ప్రీవియస్ స్ట్రక్చర్ని బ్రేక్ చేసి ఒక కొత్త న్యూ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది కాబట్టి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. ఎట్ ద సేమ్ టైం ప్రీవియస్ హైస్ బ్రేక్ అయ్యే ప్రతి చోట ఒక న్యూ హై క్రియేట్ అవుతుంది కాబట్టి, ప్రీవియస్ హై క్రాస్ చేసి ఒక కొత్త న్యూ హై అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. ఈ లెవెల్స్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. రిమెంబర్ దిస్ ఫ్రెండ్స్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ లెవెల్స్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. జనరల్గా ట్రెడిషనల్ మెథడ్లో ట్రేడ్ చేసేవాళ్ళు, ట్రెడిషనల్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ప్రైజ్ యాక్షన్ అండి. ప్రైజ్ యాక్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళు ప్రీవియస్ స్వింగ్ హై బ్రేక్ అయ్యాక ట్రేడ్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. దట్ ఈస్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్. స్వింగ్ హై బ్రేక్ అవ్వగానే ఇమ్మీడియట్ కరెక్షన్స్ వస్తూ ఉంటాయి. అందుకే 90% ఆఫ్ ది టైమ్స్ ప్రైజ్ యాక్షన్ అనేది ఫెయిల్ అవ్వడానికి కారణాలు అవే. సో ప్రీవియస్ హై బ్రేక్ అయిన ప్రతిసారి దీన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. ఎప్పుడైతే ప్రీవియస్ హైస్ బ్రేక్ అవ్వడం ఆగిపోయి ఎప్పుడైతే ఫస్ట్ లో బ్రేక్ అవుతుందో, ఈ పాయింట్ని క్యారెక్టర్ చేంజ్ పాయింట్ అంటారు. దీన్ని క్యారెక్టర్ చేంజ్ పాయింట్ అంటారు. క్యారెక్టర్ చేంజ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ క్యారెక్టర్ చేంజ్ చేసుకొని, ట్రెండ్ చేంజ్ చేసుకొని, దాని యొక్క క్యారెక్టర్ చేంజ్ చేసుకొని డౌన్ ట్రెండ్కి కన్వర్ట్ అవుతుందని అర్థం. సో డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ చేంజ్ వస్తే డౌన్ ట్రెండ్ ఎండ్ అయిపోయి అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ చేంజ్ వస్తే అప్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయి డౌన్ ట్రెండ్ వస్తుందని దాని యొక్క మీనింగ్. సో ఒకసారి క్యారెక్టర్ చేంజ్ ఫామ్ అయిన తర్వాత ప్రీవియస్ స్వింగ్ లోస్ బ్రేక్ అవుతాయి. సో మనం లో బ్రేక్ అయ్యి ఒక స్వింగ్ లో బ్రేక్ అయ్యి మరొక స్వింగ్ లో ఫామ్ అవ్వడాన్ని, ఆ న్యూ స్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్ ఫామ్ అయ్యి న్యూ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కాబట్టి మనము లోస్ బ్రేక్ అయ్యే దగ్గర బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి డ్రా చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద వెరీ బేసిక్ సెగ్మెంట్స్ ఇన్ స్ట్రక్చర్ మ్యాపింగ్. ఇవి మీకు అబ్రివేషన్ మీనింగ్ కోసమే చెప్తున్నాను, బట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ మీద నేను సపరేట్ డీటెయిల్ వీడియో చెప్తాను. మీకు ఒక సెగ్మెంట్ ఐడియా ఉండడం కోసం, ఈ క్యారెక్టర్ చేంజ్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటో మీనింగ్ తెలియడం కోసం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, హోప్ యూ అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ ది స్మార్ట్ మనీ కాన్సెప్ట్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, second order block, and then order flow, and then break of structure, and then character change. So meeku ardhamaithe please subscribe and share my videos. Thank you for watching.